భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంటే ముఖ్యంగా 5వ టీ20 మ్యాచ్‌లో భారత జట్టులో కీలకమైన ఆటగాడు ఆల్ రౌండర్ అయిన అభిషేక్ శర్మ అదరగొట్టేశాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. బ్యాట్ ఎత్తితే బౌండరీతో లేదంటే సిక్స్‌లతో ఇక ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టుకు ముచ్చెమటలు పట్టించేశాడు. ఈ క్రమంలో మైదానంలో ముఖ్యంగా ఆట తర్వాత ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అదేంటి అంటే ఈ సిరీస్ ప్రారంభంలో హార్దిక్ పాండ్యా తన బ్యాట్‌ని అభిషేక్ శర్మకిచ్చాడు. అయితే అదే బ్యాట్‌తో అభిషేక్ శర్మ సెంచరీతో రచ్చలేపాడు. మొదటి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కారణంగా భారత జట్టు మ్యాచ్ గెలిస్తే, ఇక ఐదో టీ20 మ్యాచ్‌లో ఇంత బీభత్సమైన, విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఇక ఆ తర్వాత సెంచరీ పూర్తి చేసుకొని డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టిన వెంటనే హార్దిక్ పాండ్యా తన బ్యాట్ తీసుకొని, "నువ్వు నా బ్యాట్‌తోనే ఆడావు కదా! అందుకనే ఇదంతా నువ్వు సాధించావు. నా బ్యాట్ నాకు తిరిగిచ్చేసేయ్" అంటూ కొద్దిగా అక్కడ చమత్కారం ఆడాడు. అయితే తనని మాత్రం సూర్యకుమార్ యాదవ్ చాలా అంటే చాలా దగ్గరికి తీసుకొని, హగ్ చేసుకొని, ఒక కెప్టెన్ అంటే ఒక అన్న తమ్ముడికి ఎలా అయితే గైడెన్స్ ఇస్తాడో, అలాగే గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా ఐపీఎల్‌లో భాగస్వాములు. టీ20 అంటేనే మనకి ఫస్ట్ ఐపీఎల్ గుర్తొస్తుంది. ఐపీఎల్‌లో రచ్చలేపిన హీరోస్ భారత జట్టులోకి చక్కగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ కూడా హైదరాబాద్ జట్టు తరఫున అద్భుతంగా ఆడి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చి, తనకొచ్చిన అవకాశాలను ఎక్కడా కూడా సద్వినియోగపరుచుకోకుండా, నిరాశపరచకుండా చేసుకుంటూ సూపర్బ్‌గా ఆడుతూ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మకి సంబంధించిన ఫుటేజ్ కొంత సోషల్ మీడియాలో వైరల్ అయింది.